తన ప్రతిష్ట దెబ్బతీసేందుకు మాధ్యమాల ద్వారా కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అలాంటి వదంతులను నమ్మొద్దన్నారు. చిట్యాల మండలం పేదకాపర్తిలో కార్యకర్తతో కలిసి భోజనం చేసిన అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేందుకు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తాను అనని మాటలు కథనాలుగా వేస్తారని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలుగా గెలిచిన తనకు హస్తం పార్టీతో పాటు సోనియా రాహుల్ పై ఎంతో అభిమానం ఉందని స్పష్టం చేశారు. తాను రాజీనామా చేస్తున్నానని పార్టీ మారుతున్నారని కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారంటూ అనేక రకాలుగా వార్తలు సృష్టిస్తున్నారని తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై మీడియా సమావేశం పెట్టి వివరిస్తానని అప్పటి వరకు దుష్ప్రచారాలకు నమ్మవద్దని కోరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా కొందరు గిట్టని వ్యక్తులు కొన్ని ఛానల్స్లో పూర్తిగా అబద్ధాలని మా వ్యక్తిగతంగా మా ఇమేజ్ పాడు చేసే విధంగా ఎన్నో కథనాలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కాళేశ్వరంలో అవినీతి జరగలేదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఫేక్ న్యూస్లు ఒక ప్రింట్ చేసి టైప్ చేసి ఆంధ్రజ్యోతిని పెట్టి అది సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఇది ఒక పెద్ద కుంభకోణం 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కడితే ఈ ప్రాజెక్టు కరెక్ట్ ప్రాజెక్టు కాదు, గ్రావిటీ ద్వారా తుమ్మిడిహట్టి నుంచే నీళ్ళు తీసుకురావాలి, గతంలో ఏదైతే పెట్టామో ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ అదే కరెక్ట్, కాంట్రాక్టర్లు దోసుకుంటందుకు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. చుమ్మాటికి అవినీతి జరిగిందని అందరికంటే ముందు రాష్ట్రంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన అదే విషయాన్ని వక్రీకరించి మళ్ళీ ఈరోజు నేను ప్రభుత్వానికి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించనందుకు నేను ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత, రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్నా అని భావించి నా మీద ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడని విషయాలు కూడా సృష్టించి అబద్ధాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాటన్నిటిని తీవ్రంగా ఖండిస్తున్నా. అందుకని ఈ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, పార్లమెంట్ సభ్యునిగా, ఎమ్మెల్సీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన నాకు కాంగ్రెస్ పార్టీ అన్నా, సోనియా గాంధీ గారన్నా, రాహుల్ గాంధీ గారు అన్నా చాలా అభిమానం. ఆ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ. కూటమి సర్కార్పై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో